హలో గైస్, వెల్కమ్ టు లెర్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఈరోజు మనం వచ్చేసి నేర్చుకుందాం అబ్స్ట్రాక్షన్ గురించి. అబ్స్ట్రాక్ట్ అంటే ఏందని అంటే జావాలో an abstract method in Java is a method that is declared with an implementation and must be overridden by subclass. మనం ఒకటి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని తీసుకోవాలి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని తీసుకొని దానికి సబ్ క్లాస్ తీసుకోవాలి. సబ్ క్లాస్ తీసుకొని దాన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు మనకు అబ్స్ట్రాక్షన్ వస్తుంది. ఇప్పుడు అది ఎలాగో మనము ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ తీసుకుందాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, మనం నార్మల్గా క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాం, క్లాస్ ఏది తీసుకుందాం, క్లాస్ ప్రభాస్ అని తీసుకుందాం. ఓకే, ఇది క్లాస్ క్రియేట్ చేసాం. కానీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎలా క్రియేట్ చేస్తామంటే దాని ముందట కీవర్డ్ రాయాలి, అబ్స్ట్రాక్ట్. ఓకే, దాని ముందట కీవర్డ్ రాసాం అబ్స్ట్రాక్ట్. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏం చేయాలి, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలి. అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎలా ఉండాలి, మనం నార్మల్గా మెథడ్ ఎలా రాస్తాం, పబ్లిక్ వాయిడ్ ఏం చేద్దాం, లేటెస్ట్ మూవీ అనేది ఒకటి, మనము లేటెస్ట్ మూవీ అనేది ప్రభాస్ దేంట్లో యాక్ట్ చేశారు, లేటెస్ట్ మూవీలో యాక్ట్ చేద్దాము. ఇక్కడ ఏం రావాలి, system.out.println కల్కి అని రావాలి. లేటెస్ట్ మూవీ ప్రభాస్ కల్కి కాబట్టి కల్కి అని రావాలి. కాకపోతే మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ క్రియేట్ చేయాలి. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలంటే సింపుల్. ఇప్పుడు పబ్లిక్ వాయిడ్ ఉంది కదా, దాని ముందు అబ్స్ట్రాక్ట్ అని రాయాలి. అబ్స్ట్రాక్ట్ అని రాస్తే ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయ్యింది ఇప్పుడు. కానీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎలా ఉండాలి, అబ్స్ట్రాక్ట్ మెథడ్లో ఇంప్లిమెంటేషన్ అనేది ఏది ఉండొద్దు. ఈజ్ డిక్లేర్డ్ వితౌట్ అన్ ఇంప్లిమెంటేషన్ అంటే ఇంప్లిమెంటేషన్ అసలు ఏమి అంటే లోపల ఏది ఉండకూడదు. ఓకే, మనం ఇక్కడనే ఎండ్ చేసేద్దాము. ఇదే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయ్యింది. ఈ మెథడ్ ఎక్కడ రాసుకోవాలి, మనం ఏదైతే క్లాస్ దీనికి ఎక్స్టెండ్ అవుతుందో అక్కడ మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్లో మ్యాటర్ రాయాలి. ఓకే, మనం ఏం చేద్దాం, ఇప్పుడు క్లాస్ అబ్స్ట్రాక్షన్ అని ఉంది కదా, ఇది మెయిన్ క్లాస్. ఓకే, క్లాస్ అబ్స్ట్రాక్షన్ వచ్చేసి ఎక్స్టెండ్ చేద్దాం. ఎక్స్టెండ్ ఏది, ప్రభాస్. ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నాం, ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఒకవేళ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి ఏంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ దీంట్లో గ్యారంటీగా ఉండాలి, 100%గా రాసుకోవాలి. లేకపోతే మనకు అవుట్పుట్లో ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఎలా రాసుకోవాలి, పబ్లిక్ వాయిడ్ లేటెస్ట్ మూవీ. ఓకే, మనం రాసాం. ఇది అబ్స్ట్రాక్ట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాం కదా ఇక్కడ. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేద్దాం, system.out.println. ఇప్పుడు లేటెస్ట్ మూవీ వచ్చేసి ఏంటి, కల్కి. ఓకే, కల్కి అని ప్రింట్ చేసేసాం. ఇప్పుడు ఇది ఎలా రన్ చేయాలి, అవుట్పుట్లో మెయిన్ మెథడ్ ఉంది. మెయిన్ మెథడ్లో ఎలా రన్ చేద్దామో చూద్దాం. స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం, అంటే ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకుందాం. ఇన్స్టాన్స్ obj ఈక్వల్ టు న్యూ అబ్స్ట్రాక్షన్. ఓకే, ఇప్పుడు అబ్స్ట్రాక్షన్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ అబ్స్ట్రాక్షన్ వచ్చింది. మనం దీని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఇది ఎక్స్టెండ్ అయ్యి ఉంది. మనం ఇప్పుడు దీన్ని కాల్ చేద్దాం. ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఇది ఇక్కడ ఫుల్ఫిల్ చేసాం కదా, దానికి కాల్ చేసి చూద్దాం వర్క్ అవుతుందో లేదో. obj డాట్ ఏంది, లేటెస్ట్ మూవీ. ఓకే, ఇక్కడ సేవ్ చేసుకుందాం. నెక్స్ట్ మన ఫైల్ ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ కంపైల్ చేద్దాం, జావాc అబ్స్ట్రాక్షన్ డాట్ జావా. 1 ఎర్రర్ వచ్చింది, క్లాస్ అబ్స్ట్రాక్షన్ ఎక్స్టెండ్ ప్రభాస్. ఏం ఎర్రర్ వచ్చింది, ఓకే ఇది చూద్దాం.
క్లాస్ అబ్స్ట్రాక్షన్. ఓకే, సారీ గైస్, ఇది ఎక్స్టెండ్స్ ప్రభాస్, ఎక్స్టెండ్ కాదు. ఎక్స్టెండ్స్ అంటే ఇక్కడ ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ వస్తాయి. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ కంపైల్ చేద్దాం. ఓకే, ఎర్రర్ ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, కల్కి అని అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు అబ్స్ట్రాక్షన్ ఇలానే చేస్తాం. ఇప్పుడు కొన్ని డౌట్స్ ఉంటుంది, ఇది అబ్స్ట్రాక్ట్ కదా, ఇక్కడ మనం ఈ మెథడ్ కూడా రాసుకోవచ్చు. మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాకుండా నార్మల్ మెథడ్ కూడా రాసుకోవచ్చు. పబ్లిక్ వాయిడ్ మూవీ అంటే ఎనీ మూవీ. ఇక్కడ ఇప్పుడు డౌట్ ఎలా ఉంటుంది కొంతమందికి అంటే, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ చేయకుండా ఇలా పెట్టుకోవచ్చా? ఓకే, ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. అబ్స్ట్రాక్ట్ చేయకుండా అబ్స్ట్రాక్ట్ మెథడ్ పెట్టుకోవచ్చా, ఎంటీ మెథడ్. ఇప్పుడు ఏమొచ్చింది, మిస్సింగ్ మెథడ్ బాడీ ఆర్ డిక్లేర్డ్ అబ్స్ట్రాక్ట్. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అని పెట్టామనుకో, చూద్దాం. అబ్స్ట్రాక్ట్ అని ముందట పెడితే, ముందట మనం అబ్స్ట్రాక్ట్ అని కీవర్డ్ ఇచ్చాము. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. కంపైల్ చేద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది, అబ్స్ట్రాక్ట్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్, అబ్స్ట్రాక్షన్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండ్ డస్ నాట్ ఓవర్ రైడ్. ఇదేంటి మొత్తం, డస్ నాట్ ఓవర్ రైడ్ ప్రభాస్. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని ఇచ్చాము. ఈ అబ్స్ట్రాక్ట్ ఏదైతే మెథడ్ ఉంటుందో, అది ఏదైతే మనం ఎక్స్టెండ్ చేస్తామో ఆ క్లాస్లో 100% ఆ మెథడ్ ఉండాలి. అర్థమైందా? దాంట్లో 100% ఆ మెథడ్ మనం రాసుకోకపోతే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దాం, ఏదైనా ఒక మూవీ నేమ్ రాద్దాం. మూవీ నేమ్ వచ్చేసి ఏం రాద్దాం, బాహుబలి అని రాసాం. ఓకే, ఇప్పుడు మనము కంపైల్ చేసి చూద్దాం. ఎక్స్ట్రాక్ట్ కంపైల్ అయింది, కానీ అవుట్పుట్లో రాలేదు. అవుట్పుట్లో ఎందుకు రాలేదు? ఓకే, మనం దాన్ని కాల్ చేయలేదు. obj.movie అనే మెథడ్ని కాల్ చేయాలి. మూవీ. ఇప్పుడు కంపైల్ చేద్దాం, రన్ చేద్దాం. ఇప్పుడు వచ్చింది కదా, ఇక్కడ బాహుబలి కల్కి అని వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు వచ్చింది. మనం దీంట్లో నార్మల్ మెథడ్స్ కూడా రాసుకోవచ్చు. ఇలా కంట్రోల్ వి, ఇక్కడ ఏమని రాద్దాం, ఫుల్ మూవీ అని రాద్దాం. ఇక్కడ ఏదైనా ఒక బాడీ ఇచ్చేద్దాం. ఏం బాడీ ఇద్దాం, కంట్రోల్ వి, ఇక్కడ వచ్చేసి ఫుల్ మూవీ అని ఇస్తున్నాను అవుట్పుట్లో. ఇప్పుడు మనము ఇది అబ్స్ట్రాక్ట్ అని రాయలేదు, కానీ ఇక్కడ కూడా అబ్స్ట్రాక్ట్ ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సేవ్ చేశాను అది. ఓకే, మనకు ఎర్రర్ రాలేదు. ఓకే, అవుట్పుట్ వచ్చేసింది. ఇంతకుముందు అవుట్పుట్ మనము అబ్స్ట్రాక్ట్ అని పెట్టలేదు కదా, దీంట్లో కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదు. అబ్స్ట్రాక్ట్ అని పెడితేనే దీంట్లో 100% మనం రాసుకోవాలన్నమాట. ఒకవేళ ఇక్కడ అబ్స్ట్రాక్ట్ లేకపోతే 100% రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు అది ఇదే ఆబ్జెక్ట్ తోని అది కాల్ అవుతుందో లేదో చూద్దాం. obj.fullmovie. మనం ఇక్కడ అబ్స్ట్రాక్షన్ ఇన్స్టెన్స్ తోని ఈ ప్రభాస్ లో ఉన్న క్లాస్ ని కాల్ అవుతుందో లేదో చూద్దాం. కంపైల్ చేస్తాం, ఎర్రర్ ఫ్రీ అయింది. మనం అది అక్కడ తీసుకోవాలక్కర్లేదు, కానీ ఇక్కడైతే అవుట్పుట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈ వీడియోని ఫుల్ డీటెయిల్గా ఎలాబరేట్లో కావాలంటే కూడా మనకి కామెంట్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.